మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రైతు ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంటలు పండించడానికి నానా తిప్పలు పడుతున్న రైతులకు చివరికి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో జిల్లా మంత్రులు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. దళారులను మధ్యవర్తులుగా పెట్టి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఓవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. నెలల తరబడి కళ్ళాలలోనే రైతుల్ని ఎండబెట్టి ఎండిపోయి సగానికి సగం అయిపోయిన ధాన్యాన్ని తీసుకుపోయి కూడా దుర్మార్గంగా ఇంకా మాయిశ్చర్ ఉందని ఇదేదనే వంక చూపించి క్వింటాలకు 10 కిలోలకు పైన, కొన్ని చోట్ల 15 కిలోలు 20 కిలోల వరకు కూడా కట్టింగులు చేసి రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ఈ జిల్లా మంత్రులు. ఇది జిల్లా మంత్రులకు తెలియక జరగడం లేదు. జిల్లా మంత్రుల అనుమతితోనే ఈ దుర్మార్గం, ఈ దోపిడీ జరుగుతుంది. మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి మంత్రులు రైతాంగాన్ని మిల్లర్లకు, దళారులకు అప్పచెప్పినరు. ఇవాళ దాని పాపమే రైతు ఇవాళ శిక్షణ అనుభవిస్తున్నాడు.